Hi guys, welcome back to our channel Ask Ashlesha. Guys, today's videos వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఇంగ్లీష్ కోర్స్. ఈరోజు క్లాస్ మొత్తంలో ఏంటి అంటే ఈ కోర్స్ మొత్తానికి ఇంట్రడక్షన్ ఏం నేర్చుకుంటాం, ఇందులో అసలు ఏం నేర్చుకుంటాం, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ మనకి మన కెరియర్లో. అందరం ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా, అసలు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మీ లైఫ్లో మీ కెరియర్లో, దీని గురించి మనం అర్థం చేసుకుంటాం. అలాగే మీరు ఈ కోర్స్ ద్వారా మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటివి, కోర్స్ని బెస్ట్గా నేర్చుకొని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి అంటే మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటి. మేజర్గా ఈ 3 థింగ్స్ డిస్కస్ చేస్తాం మనం ఈ సెక్షన్లో. సో లెట్ స్టార్ట్. వై ఇంగ్లీష్? మనం టెక్ కెరియర్ కోసం చూస్తున్నప్పుడు అసలు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది, మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు పీపుల్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఒక కోర్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఆ లాంగ్వేజ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. మంచిగా ఈ దీంట్లో ట్రైన్ అయిన పీపుల్ అనమాట. ఈ ఇద్దరు కూడా టెక్ స్కిల్స్ పరంగా ఇంచుమించు ఒకే విధంగా ఒకే లెవెల్లో ఉంటారనమాట. వీళ్ళు మంచి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఇద్దరిలో కూడా మంచి స్కిల్స్ అనేవి డెవలప్ అయి ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటి అంటే ఒకరికేమో ఇంగ్లీష్ మాట్లాడడం చక్కగా వచ్చు, ఇంకొకరికి అంతగా రాదు. సో మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్తున్న కొద్దీ వీళ్ళ జర్నీస్ అనేవి ఎలా ఉంటాయి చూసినట్లయితే, ఏదైనా ఒక ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటాం, జాబ్ కోసమే కదా. సో దానిలో మంచిగా ట్రైన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం ఉంటుంది. సో ఈ ఇద్దరు పీపుల్ లైఫ్లో ఇంటర్వ్యూస్ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు వీళ్ళ ఇంటర్వ్యూ జర్నీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం ఉంటుంది. సో ఇద్దరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అందులో ఒకళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. సో ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ చక్కగా మాట్లాడగలుగుతారు. ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ఏ లాంగ్వేజ్లో జరుగుతాయి, ఇంగ్లీష్లో జరుగుతాయి. ఇంగ్లీష్లో జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్తో ఇంటర్వ్యూకి అనేది వెళ్ళగలుగుతారు. ఎవరు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఎంత ఇంగ్లీష్ వచ్చినా కానీ ఎక్కడో ఇంటర్వ్యూ భయం అనేది ఉంటుంది. కానీ బాప్రే నేను ఎలా మాట్లాడాలి, అసలు ఎలా మేనేజ్ చేయాలి అనే ఆలోచన మాత్రం ఉండదు ఎవరికి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే మంచిగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. వాళ్ళు నేర్చుకున్న ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఆ ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కూడా చక్కగా ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారు. ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఒక ఇంటర్వ్యూలో మేజర్గా మనకున్న నాలెడ్జ్ని మనం వాళ్ళకి ఎలా చూపెట్టగలుగుతాం, కొన్ని వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తే అవి సాల్వ్ చేయగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేముంటాయి, మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్, ఆల్రెడీ మనం ఏమైనా చేసి ఉంటే ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూపెట్టుకోవడం. సో ఇలాంటిది ఒక భాగం అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్స్ని మనం ఎంత బాగా, మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది, ప్రాజెక్ట్స్ మనం ఎందుకు చేసాం, ఆ ప్రాజెక్ట్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో మనం యూస్ చేసిన టెక్నాలజీస్ ఏంటి, ఆ టెక్నాలజీస్లో కూడా మనం ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని వాడాము, ఏ లెవెల్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము, ఏ లెవెల్లో మనం కోడింగ్ చేసాము అనేది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా చాలా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో మరి ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం సరిగ్గా రాదు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ ఎలా కనిపిస్తుంది, డెఫినెట్లీ ఆ ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లోనే జరుగుతుంది అన్నప్పుడు అంతవరకు వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో దాని మీద అంతా కూడా ఏది ట్రబుల్ లేకుండా చక్కగా అంతా పర్ఫెక్ట్గా నేర్చుకునేసి ఉంటారు. కానీ ఇంటర్వ్యూస్కి వచ్చే టైంకి ఏమవుతుంది వాళ్ళకి అంటే, ఇంటర్వ్యూలో హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్, ఎంత టైం అయితే ఆ ఇంటర్వ్యూలో ఉంటాము, కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఎవరికి, ఇంగ్లీష్ రాని వాళ్ళకు. ఎందుకు ఉంటుంది, బికాస్ ఇంతకుముందు ఆ ప్రాక్టీస్
కాన్ఫిడెన్స్ అనేది అంత మంచిగా ఉంటుందా అంటే ఉండదు. కాన్ఫిడెన్స్ అంత మంచిగా ఉంటుందంటే ఉండదు. నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళకున్న స్కిల్స్ని, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. అది వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. చాలా కష్టపడుతూ మాట్లాడాల్సి వస్తుంది. ఫుల్ సెంటెన్స్లో మాట్లాడలేము, అంటే ఫ్లూయెంట్గా మాట్లాడలేని పరిస్థితి. ఇంకా ఆ ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంటాయి ఎవరికి ఇంగ్లీష్ మాట్లాడడం రాని వాళ్ళకు. సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరే ఆలోచించండి, ఇలా 2 పీపుల్స్ ఉన్నప్పుడు ఇద్దరికి టెక్ స్కిల్స్ అనేవి మంచిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా సేమ్ లెవెల్స్లోనే ఉన్నాయి. సో ఒకరికేమో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే వాళ్ళు చేసిన థింగ్స్ ఏంటంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఒకళ్ళేమో ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఈ ఎవరైతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎదుటి పరిస్థితికి చక్కగా అన్నీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఇద్దరు పీపుల్ని చూశారు కదా, మీరే ఒక బాస్గా ఉండి మీరే ఒక ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అయితే మీరు వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? హైర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎవరినైతే చూస్ చేసుకుంటారు? ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళేమో అంతా ఎలా చేశారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నారు, ఒకళ్ళేమో అలా చేసే పరిస్థితుల్లో లేరు. సో ఇప్పుడు మీకు ఎవరి మీద బెటర్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది? సో ఆబ్వియస్లీ ఎవరైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనే క్యాపబిలిటీ ఉందో వాళ్ళకి ఒక యాటిట్యూడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. టెక్ స్కిల్స్ మనకి ఇంపార్టెంట్ కాదా అంటే డెఫినెట్లీ అవి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మనకి కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం ఆ ఇంటర్వ్యూయర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? చాలా ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విషయంలో మనం చూసింది ఏంటి అంటే ఇప్పటి వరకు ఎవరికైతే టెక్ స్కిల్స్ పాటు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా ఉందో వాళ్ళకి ఉన్న నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ ఇంగ్లీష్ మాట్లాడడం అనే క్యాపబిలిటీ ఏం చేస్తుంది, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని పెంచుతుంది. మనం జాబ్ తెచ్చుకోవడం వరకు కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అని మనకు అర్థమైంది ఇప్పుడు వరకు తెలుసుకున్న దానిలో. సో ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా టెక్ స్కిల్స్ అనేది పర్ఫామ్ చేశారు ఆ పర్టికులర్ టైంలో అనుకుందాం. సో ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, సెలెక్ట్ అయ్యారు, జాబ్ వచ్చింది. తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సో జాబ్లో జాయిన్ అయ్యాం. అక్కడ సో జాబ్ అంటే మనం ఒక్కలమే కూర్చొని వర్క్ చేయగలుగుతామా? లేదు కదా, వేరే పీపుల్తో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. వేరే పీపుల్స్తో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది. అలాగే మన సుపీరియర్స్ అవ్వచ్చు, మనతో వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, మన కలీగ్స్ అవ్వచ్చు, మన సబార్డినేట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, మనం ఒక టీంతో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక సిగ్నిఫికెంట్ పార్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ ఒకటే స్టేట్ నుంచి వచ్చిన పీపుల్స్ ఉంటారా? కాదు కదా, చాలా స్టేట్స్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే వాళ్ళ లాంగ్వేజెస్లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ స్మూత్గా అవ్వాలంటే ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి? ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళతో చక్కగా ఇంటరాక్ట్ అవ్వడం అనేది పెద్ద ప్రాబ్లంలా ఉండదన్నమాట. ఎక్కడైతే రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందో చక్కగా రిపోర్ట్ చేయగలుగుతారు. కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో టీమ్ మెంబర్స్తో చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటారు. అంతా కూడా లాంగ్వేజ్ అనే బ్యారియర్ లేనప్పుడు బెటర్గా జరుగుతుంది. అదే లాంగ్వేజ్ బ్యారియర్ కరెక్ట్గా లేనప్పుడు అదంతా స్మూత్గా జరగదు, వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం అనేది. ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక జాబ్లో జాయిన్ అప్పటికీ కూడా కంటిన్యూస్గా అలా గ్రో అవుతూ బెటర్ పొజిషన్కి వెళ్తూ బెటర్ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసుకుంటూ ఇంకా మన గ్రోత్ని అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన స్కిల్స్ని కంటిన్యూగా బిల్డ్ చేసుకుంటూ రావాలి. మీరు చక్కగా ఒక లెవెల్ ఆఫ్ స్కిల్ని డెవలప్ చేసుకున్నప్పుడు మీకు ఒక జాబ్ వస్తుంది. మీరు అక్కడి నుంచి ఇంకా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు బెటర్ ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అలా స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలి అన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్లో ఎలా దొరుకుతుంది, ఏ లాంగ్వేజ్లో దొరుకుతుంది, ఏ టెక్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా కూడా ఇంటర్నెట్లో కాంటెంట్ అనేది ఇంగ్లీష్లోనే దొరుకుతుంది. మనం ఎలాంటి సోషల్ మీడియాస్లో కూడా ఏది నేర్చుకోవాలన్నా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ అనేది
అర్థం చేసుకోవడం, చదివేటప్పుడు అర్థం చేసుకోవడం, వినేటప్పుడు అర్థం చేసుకోవడం అనేది ఎక్స్పెక్ట్ అవుతుంది. సో అక్కడ కూడా హెల్ప్ చేస్తుంది మనకు. సో అక్కడ మనకి ఇంగ్లీష్ రానప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా లెర్నింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. మాట్లాడేది అర్థం కాదు, ఇంకేం నేర్చుకుంటాంలే అని వదిలేస్తాం. విధంగా ఇంకో చూసుకున్నట్లయితే ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక పీపుల్తో అంటే మనలాగా జాబ్ చేస్తున్న అంటే సేమ్ రోల్లో జాబ్ చేస్తున్న పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉండడం, వాళ్ళతో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ గ్రోత్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నప్పుడు మనకి ఏంటి అంటే కెరియర్లో ఎస్పెషల్లీ ముందుకెళ్తూ ఉంటాం. పీపుల్తో కనెక్ట్ అవుతూ ఉండడము, పీపుల్తో మాట్లాడుతూ ఉండడము, అండ్ వాళ్ళ లెర్నింగ్స్ ఏంటి, వాళ్ళ గ్రోత్ ఏంటి, వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మన టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నప్పుడు తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కువ ఇన్సైట్స్ ఉంటాయి, ఎక్కువ గ్రోత్ అంతా కూడా పాసిబుల్ అవుతుంది. ఇలా మనం డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఇప్పటి వరకు మాట్లాడినవన్నీ కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఏంటి, ఎందుకు మనకి ఇంగ్లీష్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో మనం క్లియర్గా మన ఎక్స్పీరియన్స్లోనే మనం చూసింది ఏంటి అంటే టెక్ కెరియర్స్లో కూడా లాంగ్వేజ్ బ్యారియర్ లేనప్పుడు వాళ్ళకుండే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకుండే గ్రోత్ ఎక్కువగా ఉంది. లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా జాబ్ని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా చేసే మనుషులు ఉంటారు. బట్ స్టిల్ అది రైట్, అది అందరికీ మనం చెప్పలేము. లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కానీ కొంతమంది పీపుల్ చేసేవాళ్ళు ఉంటారు, అలా అందరూ ఉండరు. బట్ మనకి ఇదొకటి యాడ్ అవ్వడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఏంటి అంటే ఈ కోర్స్లో ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూస్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం కోసం ఆ ఇంటర్వ్యూస్లో అవసరమైన సెంటెన్స్ని సింపుల్ ప్రెజెంట్ ఈ కోర్సులో మీరు ఏంటంటే 60% ఆఫ్ కాన్వర్జేషన్స్ని ఇంగ్లీష్లో స్మూత్గా మాట్లాడగలిగేలాగా చేయగలగచ్చు. ఇది నేర్చుకున్న దాన్ని మీరు మంచిగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలగడం అంటే సింపుల్ సెంటెన్స్లో మాట్లాడడం, సింపుల్ వొకాబులరీ మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు చేయగలుగుతారనమాట. 60% ఆఫ్ ది కాన్వర్జేషన్స్ని మీరు ఇంగ్లీష్లో స్మూత్గా బ్రోకెన్ ఇంగ్లీష్ కాకుండా కరెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగే స్కిల్ అనేది మీరు డెవలప్ చేసుకోవచ్చు ఈ కోర్స్ ద్వారా. అవుట్కమ్స్ ఏంటి, ఈ కోర్స్లో మీరు ఏమేమి చేయగలుగుతారు అనేది ఇప్పుడు చూద్దాం. చక్కగా మీ గురించి మీరు మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లో, అలాగే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడగలుగుతారు, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, మీ డైలీ రొటీన్ అంటే మీరు రోజు చేసే పనులు ఏంటి, అలాగే మీకు పాస్ట్లో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అలాగే మీకు పాస్ట్లో జరిగిన కొన్ని థింగ్స్, అలాగే ఫ్యూచర్లో మీకున్న కొన్ని ప్లాన్స్ ఏంటి, అలాగే మీరు చేయబోయేవి ఏంటి, ఇవన్నీ కూడా కరెక్ట్ ఇంగ్లీష్లో మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. అదే విధంగా మీ బేసిక్ వొకాబులరీ ఏదైతే ఉంటుందో ఇక్కడ వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే మీరు హైలీ ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనం ఇక్కడ నేర్చుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, మీరు అడ్వాన్స్ లెవెల్ అవన్నీ కాకుండా మీరు ఎక్కువగా వాడుక భాషలో మనం ఏవైతే వర్డ్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో వాటిని మీరు నేర్చుకోవడం ద్వారా కాన్వర్జేషన్స్ని, జనరల్ కాన్వర్జేషన్స్ని ఈజీగా మాట్లాడగలుగుతారు. సో అదంతా కూడా మీరు చేయగలుగుతారు. అది కంప్లీట్ అవ్వగానే ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ మీరు చాలా చక్కగా జనరల్ కాన్వర్జేషన్స్లో ఎలా మాట్లాడాలో వచ్చేస్తుంది మీకు ఇంగ్లీష్లో. అంతేకాకుండా ఇంటర్వ్యూలో మీరు స్పెసిఫిక్గా మాట్లాడవలసిన థింగ్స్ ఏముంటుంది, జనరల్లీ మీరు చేసిన థింగ్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది, మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది, అలాగే మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి, అలాగే మీకున్న అచీవ్మెంట్స్, గోల్స్, సో ఇవన్నీ కూడా మాట్లాడగలగాలి. సో వాటన్నిటి మీద కూడా మీకు ఎలాంటి వొకాబులరీ ఉండాలి, మీకు ఎలాంటి ఫేజెస్ కావాలి మాట్లాడడానికి, అన్నీ కూడా మీరు చక్కగా ఈ కోర్స్ ద్వారా తెలుసుకుంటారు. సో మీరు ఎంటైర్ కోర్స్ ద్వారా మీరు చక్కగా ఇంగ్లీష్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. బేసిక్ వొకాబులరీతో మీరు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇదంతా ఈ కోర్సులో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ప్రాక్టీస్. మీరు ఇది నేర్చుకోవడమే కాకుండా మీరు బెస్ట్ ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకోవడం అనేది అంత తక్కువ టైంలో నేర్చుకోగలుగుతారు. సో ఈరోజు ఇదండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది ఈ కోర్సులో ఫస్ట్ సెక్షన్, ఇంట్రొడక్షన్ సెక్షన్ అనమాట. సెకండ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా వీడియోస్ చూస్తూనే ఉండండి.
ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆస్క్ ఆశ్లేష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, అప్పుడు మాత్రమే ఇది మీకు అర్థమవుతుంది.